హైదరాబాద్ ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి అభినందన సభ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సుదర్శన్ రెడ్డి వివిధ హోదాల్లో క్రియాశీలక పాత్రను పోషించారని, ఆయనకు అండగా నిలబడాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని కాపాడటం కోసమే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని జస్టిస్ సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లో ప్రవేశించలేదు అన్నారు. తాను ఏ పార్టీలో సభ్యుడిని కాదు, ఇక ముందు కూడా ఉండనన్నారు. ఉపరాష్ట్రపతి అనేది రాజకీయ పదవి కాదని, రాజ్యాంగాన్ని కాపాడటం కోసమే పోటీ చేస్తున్నారని స్పష్టం చేశారు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి. ఎందుకు మీరు ఈ రాజకీయ ముళ్ళ కిరీటాన్ని నేతలు పెట్టుకున్నారు? మీరు ఒక న్యాయమూర్తి, 53 సంవత్సరాల నుంచి న్యాయశాస్త్రంతో పెనవేసుకున్నటువంటి పేగుబంధం ఎందుకు? నేను ఒకటే మాట చెప్పిన, భారత సంవిధానంతో 53 ఏళ్లుగా నా ప్రయాణం కొనసాగుతుంది. ఇది అదే ప్రయాణంలో ఒక అంతర్భాగం మాత్రమే. ఎందుకంటే ఉపరాష్ట్రపతి పదవి రాజకీయపరమైనటువంటి పదవి కాదు. ఇప్పటి వరకు 1, 2, 3, 4, 5 సార్లు రాజ్యాంగం మీద ప్రమాణం చేయడం జరిగింది. రాజ్యాంగానికి నిబద్ధుడై ఉంటాను, విధేయుడై ఉంటాను. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి దగ్గరికి వచ్చే వరకు సంవిధానం ఏం చెప్తుందంటే, విధేయుడై ఉంటానే కాదు, సంరక్షిస్తాను. I defend and protect the Constitution of India as by established. అందుకొరకు partly in English, partly Telugu, because some friends from media may be there from English medium also. ఇది నా ప్రయాణంలో ఎటువంటి బ్రేక్ కాదు, ప్రయాణం కొనసాగింపే. అందుకొరకు నేను రాజకీయాల్లో ప్రవేశించలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఆయన ఏ పార్టీకి చెందనివాడు. నేను ఏ పార్టీలో నాకు సభ్యత్వం లేదు, ఇదివరకు లేదు, ఇప్పుడు లేదు, ఇక ముందు ఏ పార్టీ సభ్యత్వం స్వీకరించదు.